మీరు రా. నువ్వు బీజేపీ రాష్ట్రంలో మీరేం చేశారు, కేంద్రం ఏం చేశారు రైతాంగం కోసం, మేమేం చేశావు అనేది ఇక్కడ తెలుసుకుందాం రా. నువ్వు తింటావా, నూక బియ్యం, మేము తింటావా తెలంగాణ బియ్యం, ఇలా తెలుసుకుందాం రా. నువ్వేమన్నా మాకంటే చేసినట్టుంటే మేమందరం దేనికైనా సిద్ధమే. మరి నువ్వు మీ బీజేపీ నాయకులు, మీ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు దేని మీద నిలబడుతున్నారో ఛాలెంజ్ చేయండి. మా దాంట్లో చేసిన 10 పైసలు చూపెట్టిన మహారాష్ట్ర మొన్న హరీష్ రావు గారు బార్డర్లు పోయారు. బార్డర్లు పోకుండా మన రాష్ట్రానికి రావాలి. మహారాష్ట్ర బార్డర్ వాళ్ళందరూ 5 గుంటలు మన రాష్ట్రంలో కొన్నారు ల్యాండ్. 5 గుంటలు కొని బోరేసి మోటార్ పెట్టి వాళ్ళకు 10 ఎకరాలకు 20 ఎకరాలకు మన నీళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర నీళ్లు ఉన్నాయని వాళ్ళు చూపెడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు. మీరు మమ్మల్ని చూసి కొంత రైతులకు ఏదో సాయం చేశారు తప్ప అది ఏదో 5% 10% చేశారు. మీ ముఖాలకు అవి చేసిందా? లేదా మీ మీరు ఒడ్లకే ఇస్తారు రేటు, మీరు ఇచ్చిన రేటుకు మీరు కొనమంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కేంద్రం మాటలు అదే తిరిగా వాళ్ళు రా రైస్ ఎప్పుడు వస్తాయండి? నేను ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా. నేను రా రైస్ కొంటానంటాను, ఉంటాను. రా రైస్ ఎప్పుడు వస్తాయండి? వర్షాకాలంలో వస్తాయి. ఎండాకాలంలో ఫిబ్రవరిలోపు వచ్చేటియే రా రైస్ తయారవుతుంది, నూక కాకుండా అవుతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్, మేలో ఇవన్నీ వచ్చేటివన్నీ నూకైతే. అంటే వాడు ఎంత తెలివిగా మాట్లాడుతుండో చూడండి బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే రైతులకు ఇది అర్థం కాదనుకుంటారు. తెలంగాణ రైతులకు రా రైస్ ఇవ్వంటే నువ్వు ఎంత రాశితో ఇయ్యి అంటే ఎంత చిల్లర మాటలు చూడండి. రా రైస్ మనకు వచ్చే నువ్వు రా రైస్ ఎంత రా రైస్ నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఫిబ్రవరి తర్వాత వచ్చేదంతా కూడా నూక అయ్యేదే. నూక మీరు తెలంగాణ వాళ్ళకి అలవాటు చేయండి. ఎంత పిచ్చి మాటలండి ఇవన్నీ. మేము ఒక్కటే చెప్తున్నాం, ఓట్లు కొంటామని మీరు రైతులకు చెప్పి ఓట్లు వేయించారు. కేసీఆర్ గారు కొననన్నా కూడా మేము కొంటాం అని బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. నిన్నేం చెప్తాడు? నిన్న లెటర్ ఇచ్చాడు, ఓట్లను కేసీఆర్ కొనాలని. ఎవరు? బండి సంజయ్ గారు. కేసీఆర్ గారు కొనాలే, నువ్వే కొనాలి అని నిన్న లెటర్ కేసీఆర్ గారికి రాశారు మొన్న. అంతకుముందు ఏం చెప్పారు? కేసీఆర్ కొనకున్నా పర్వాలేదు, మేమే కొంటామని క్లియర్గా చెప్పాడు. ఈరోజు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అది కూడా మీకు చూపెడతాను. రైతులు ఎవరు భయపడవలసిన లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, మేమే కొంటామని మాట్లాడిందా? నిన్నేం లెటర్ రాశాడు?
రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అప్పుడు ఒడ్లేసుకోమని ఎవరు? ముఖ్యమంత్రి గారు బాధతోటి ఆయన కళ్ళకు నీళ్లు కూడా వచ్చినాయి. మా దగ్గర మీటింగ్లో నేనే నీళ్లు ఇచ్చాను, నేనే కరెంట్ ఇచ్చాను, రైతు బంధు ఇచ్చాను, రైతు బీమా ఇచ్చాను. 100 పొలాలు నీళ్లుండే పొలాలలో ఎట్లుంటాయి, వాళ్ళు వేసుకోకపోతే ఎట్లా అనేది బాధతో చెప్పారు. వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆగం కావద్దనే ఉద్దేశంతో వేరే పంటకు వేసుకోమని చెప్పారు. ఈయన చెప్పిన మాట వేసుకోర్రా, నేనే కొంట, కేసీఆర్తో సంబంధం లేదని ఈయన చెప్పి ఇవాళ ఏమంటాడు? ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఎంత బోకర్ మాటలండి. ఏం చేయాలి వీళ్ళను? కేంద్ర మంత్రి నూకలు నుండి ఇజ్జత్ లేకుండా మాట్లాడే ఈ బీజేపీ వాళ్ళను నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల నుంచి తరిమి కొట్టండి. మీరు కొట్టని అంటలేను, బొడ్లు కొనేదాకా బిడ్డ ఢిల్లీ పోయి మీరు కూర్చోండి అని చెప్పి గ్రామాల నుంచి బీజేపీ వాళ్ళను తరమండి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సిగ్గులేని మాటలు మాట్లాడుతాడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి ఇవాళ వడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెటర్ రాస్తారు, నేను కొనమంటారు. ఇది గమనించాలనేదే నా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.